వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. చివరి తేదీ వచ్చేసింది, అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ఫైలింగ్ సమాచారం. ఈ ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు. మొదటగా మన ప్రొఫైల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే చేసుకోవాలి. అంటే అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే చేసుకోవాలి. మీరు కొత్తగా పాస్పోర్ట్ తీసుకొని ఉంటే ఆ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాలి. శాలరీ, ఇన్కమ్ గ్రాస్ అమౌంట్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పిఎస్ ఎంప్లాయ్ అయినట్లయితే గ్రాస్ అమౌంట్కు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లలో ఇన్కమ్ ఫామ్ అదర్ సోర్సెస్ కింద చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంప్లాయర్ శాలరీ డిఏ, హెచ్ఆర్ఏ, ఎన్పిఎస్ ఇస్తున్నాడు కావున 17(1), 17(2) ప్రకారము ఎన్పిఎస్ అమౌంట్ను యాడ్ చేయాలి. 80CCD2 కింద డిడక్ట్ చేయాలి. ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నారో మరియు 80DD, 80U కింద మినహాయింపులు కోరుతున్నారో వారు తప్పనిసరిగా 10IA ఫామ్ని ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ నందు అప్లోడ్ చేయాలి. మీకు ఏమైనా రిఫండ్ అమౌంట్ కనుక వచ్చేది ఉన్నట్లయితే జూలై 31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత చేస్తే ఫైన్ తర్వాత ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ రిఫండ్ రాదు. 89(1) కింద 10E ఫైల్ చేసి రిఫండ్ పొందగోరే వాళ్ళు కూడా జూలై 31 లోపలే చేసుకోవాలి. డెడ్ లైన్ అనేది పొడిగించబడదు. టీడీఎస్ అమౌంట్ 26ASలో రిఫ్లెక్ట్ అయ్యాకనే ఈ ఫైలింగ్కి వెళ్ళాలి. అవసరమైతే 26AS ప్రింట్ని పీడిఎఫ్ తీసుకోవాలి. బ్యాంకు, ఎస్బీ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళు రూల్ ప్రకారము 10% టీడీఎస్ కట్ చేస్తారు. మనం ఏమైనా అదనంగా ఉంటే ఈ ఫైలింగ్ అప్పుడు చలానా పే చేసి ఈ ఫైలింగ్ కంప్లీట్ చేయాలి. అంతేగాని ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్త్, ట్రీట్మెంట్, హాస్పిటల్స్ బిల్స్ అని చెప్పి 80DD కింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్లో ఒక్కసారి ఆ సెక్షన్ గురించి ఎవరికి వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేకపోతే సెక్షన్ 133(6) కింద మీ అసెసింగ్ ఆఫీసర్ ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ కనుక అడిగితే అవి సెక్షన్ కిందకి రాయాలి. అప్పుడు పెనాల్టీ ప్లస్ ట్యాక్స్ 2 పే చేయాల్సి వస్తుంది. హెచ్ఆర్ఏ ప్రూఫ్లో అంటే రెంట్ అగ్రిమెంటు ఫామ్ 12BA సైన్ విత్ DDO అండ్ ఒరిజినల్ ఫామ్ 16 అండ్ ఆల్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఫర్ 3 year నోటీస్ 1 yearకి వస్తే కనుక ప్రూఫ్ 3 yearsకి అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ ట్యాక్స్ని బార్గ్రాఫ్ ద్వారా అనలైజ్ చేస్తున్నారు. మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింద బాగాన అబ్జర్వ్ చేయొచ్చు. టీడీఎస్ జూలై 31 వరకు కాకపోతే నిల్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. 234F కింద ఫైన్ పడదు. టీడీఎస్ తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. మీరు తీసుకున్న హోమ్ లోన్ ఇంట్రెస్ట్ను కరెక్ట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. 2L వరకు 24B, ఆ తర్వాత 80EE, 80EEA మీ లోన్ శాంక్షన్ డేట్ను బట్టి ఎంటర్ చేయాలి. ఇంకా ఏవైనా పాత నోటీసులు ఉన్నాయేమోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక 80G కింద ఏమైనా అమౌంట్ కనుక కాంట్రిబ్యూట్ చేసి ఉంటే మీ డోనర్ దగ్గర ఆన్లైన్ రిసిప్ట్ దగ్గర పెట్టుకోవాలి. నాకున్నటువంటి అవగాహన ప్రకారము మనం ఈహెచ్ఎస్ కింద కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ 80G కింద చూపాలి. ఎందుకంటే 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్. అది IRDAI నిర్దేశించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకే వర్తిస్తుంది. మనం చేసేది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మాత్రమే, నాట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ఎంప్లాయీ కానీ సెక్షన్ 80DD మరియు సెక్షన్ 80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. వాటిలో ఒకటి మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాసెస్ అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే మనం సేఫ్ సైడ్. అదే మనకు 143(2) వస్తే మనం రిస్క్లో ఉన్నట్లే. మనం చేసిన ఈ ఫైలింగ్ అసెసింగ్ ఆఫీసర్ మరింత సమాచారం కావాలి. మీరు గతంలో తీసుకొని మినహాయింపులు తీసుకున్నారు అని హెచ్చరిక ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్లోని సెక్షన్లు కాస్త కన్ఫ్యూజ్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగిన ఇట్టే AIRలో తెలిసిపోతుంది.
ఈ ఫైలింగ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ డిక్లరేషన్ బాగా చదివి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి అనే ఆధార్ ఓటీపీతో మనం సబ్మిట్ చేయాలి. 120 రోజుల లోపల మీకు రావాల్సిన రీఫండ్ రాలేదంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే హిందీ ఇంగ్లీష్లలో మాత్రమే కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.